అమీబా ఏకకణజీవి. స్వయం పోషకాలు కాంతి శక్తిని యూజ్ చేసి రసాయనిక సమ్మేళనాలు తయారు చేస్తాయి. అంతేకాకుండా పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు వంటి సంక్లిష్ట పదార్థాలని ప్రిపేర్ చేస్తాయి. కార్బోహైడ్రేట్లను కూడా తయారు చేస్తాయి. అయితే స్వయం పోషకాలు అనేటివి ఏ స్వయం పోషకాలైనా కూడా ఇవన్నింటిని తయారు చేస్తాయి. అట్లాగే వాన్ హెల్మెంట్ అనే శాస్త్రవేత్త నేల నుండే కాకుండా మిగతా కారకాల కూడా కారణమవుతాయి కిరణజన్య సంయోగక్రియ జరగడానికి అని కనుక్కున్నాడు. అంటే అంతకుముందు అపోహ ఏదుండే అంటే ఓన్లీ నేల నుంచి మాత్రమే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందని ఉంటుండే. కాకపోతే వాన్ హెల్మెంట్ ఫస్ట్ కనుక్కున్నాడు ఇవే కాకుండా మిగతా కారకాలు కూడా ఉన్నాయని. మొక్కల పత్రాల్లో ఆకుపచ్చని పత్రహరితం ఉంటుంది. దానివల్లనే పత్రాలకు కానీ మొక్కలకు కానీ ఆకుపచ్చని కలర్ వస్తుంది. దాన్ని క్లోరోఫిల్ అంటారు. ఇవి కాంతి శక్తితో సరళ అకర్బన పదార్థాలని సంక్లిష్ట కర్బన అణువులుగా మారుస్తాయి. ఏవి పత్రహరితం అనేది, క్లోరోఫిల్ అనేది అకర్బన పదార్థాలని కర్బన పదార్థాలుగా మారుస్తాయి. అట్లనే 1831లో సిబి వాన్ నీల్ ఫార్ములాని కనిపెట్టి కిరణజన్య సంయోగక్రియ ఫార్ములాని వాన్ నీల్ కనిపెట్టాడు 1831లో. కనిపెట్టి కిరణజన్య సంయోగక్రియలో ఒక కార్బోహైడ్రేట్ అణువు, ఇంకా ఒక అణువు నీరు, ఒక అణువు O2 ఏర్పడుతుందని చెప్పాడు. CO2+2H2O కాంతి సమక్షంలో పత్రహరితము ఏంటి చివరిగా ఏర్పడేది CH2O, H2O, O2. గ్లూకోజ్ సమీకరణం ఏంటి C6H12O6. వాన్ నీల్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాపై పరిశోధన చేసి కిరణజన్య సంయోగక్రియలో కాంతి పాత్ర కనిపెట్టాడు. అయితే వాన్ నీల్ ఏంటి పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలపై పరిశోధన చేశాడు. ఇది పోయిన డిఎస్సిలో వచ్చింది. ఏ బ్యాక్టీరియాలు అంటే పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. అట్లాగే అయితే బ్యాక్టీరియాలు H2Oకు బదులు H2Sను ప్రారంభ పదార్థంగా వినియోగిస్తాయి. అయితే కిరణజన్య సంయోగక్రియలో H2O ఉపయోగపడుతుంది కదా, కానీ సల్ఫర్ బ్యాక్టీరియాలు ప్రారంభ పదార్థంగా H2Sను ఉపయోగిస్తాయి. ఈ బ్యాక్టీరియాలు జరిపే కిరణజన్య సంయోగక్రియలో O2కు బదులుగా సల్ఫర్ వెలువడనని వాన్ చెప్పాడు. అయితే కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ వెలువడుతుంది కదా, కానీ ఈ సల్ఫర్ బ్యాక్టీరియాలు విడుదల చేసేది ఆక్సిజన్ కాదు, సల్ఫర్. నెక్స్ట్ రాబర్ట్ హిల్ కిరణజన్య సంయోగక్రియలో నీటి నుండి O2 విడుదల అవుతుందని నిరూపించాడు. ఈ రాబర్ట్ హిల్ కిరణజన్య సంయోగక్రియలో నీటి నుండి ఆక్సిజన్ విడుదల అవుతుందని నిరూపించాడు. అట్లాగే 6CO2 ఇక్కడ 12H2O కాంతి సమక్షంలో పత్రహరితము. ప్రోడక్ట్ ఏంటంటే వెలువడినది ఏంటంటే C6H12O6 CH2O 6O2. అయితే మొక్కలు మొదటగా సరళ కార్బోహైడ్రేట్స్ని ప్రిపేర్ చేసిన తర్వాత సంక్లిష్ట పిండి పదార్థాలని సెల్యులోజ్ను సంశ్లేషిస్తాయి. ఇవే కాకుండా ప్రోటీన్లు, లిపిడ్లని తయారు చేస్తాయి. నెక్స్ట్ ఆకులలో పిండి పదార్థ పరీక్ష ఏ విధంగా చేస్తారో తెలుసుకుందాం. పరీక్ష నాళికలో ఆకును పెట్టి అందులో మిథైలేటెడ్ స్పిరిట్ని పోసి ఆ పరీక్ష నాళికను నీరు కలిగిన బీకర్లో ఉంచి వేడి చేయాలి. మనం ఎప్పుడైనా పరీక్ష నాళికలో టెస్ట్ చేసేటప్పుడు డైరెక్ట్ వేడి చేయకుండా బీకర్లో డబుల్ బాయిల్ చేస్తాం కదా, ఆ విధంగా మిథైలేటెడ్ స్పిరిట్ పోసి ఆ పరీక్ష నాళికను నీరు కలిగిన బీకర్లో ఉంచి వేడి చేయాలి. వేడి చేస్తే ఆకు తెల్లగా అవుతుంది, అంటే దాని అర్థం క్లోరోఫిల్ తొలగించబడింది. ఇక్కడ డయాగ్రామ్ చూస్తే చూడండి, బీకర్లో వాటర్ ఉంది,
పరీక్ష నాళికను ఆ వాటర్లో పెట్టినాము. ఆ పరీక్ష నాళికలో ఆకును కూడా పెట్టినాం కదా, దానిలో ఏమి మరి అంటే మిథైలేటెడ్ స్పిరిట్. నెక్స్ట్ ఆ ఆకును లేదా ఈ విధంగా కూడా వేయచ్చు. ఆ ఆకును తీసి అయోడిన్ లేదా బెటాడిన్ వేస్తే, ఒక పెట్రి డిష్లో ఆకును వేసి అయోడిన్ లేదా బెటాడిన్ వేస్తే మనకు పిండి పదార్థ పరీక్ష అనేది ఈజీగా తెలుస్తుంది. ఆకులో నీలి నలుపు రంగు పిండి పదార్థం ఉనికిని తెలుపుతుంది. అప్పుడు అయోడిన్ వేయగానే నీలి నలుపు రంగుకు చేంజ్ అయితే దాని అర్థం పిండి పదార్థం ఉంది అని అర్థం. కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది. ఇక్కడ మనకు ఈ క్వశ్చన్ కూడా ఒకసారి అడిగిండు, ఏంటంటే కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది. మొక్క బరువు పెరగడంలో నీరు ప్రధాన పాత్ర వహిస్తుందని వాన్ హెల్మెంట్ అభిప్రాయపడ్డాడు, కానీ అది నిజం కాదు కదా. అట్లాగే మొక్కల పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర అని భావించింది జోసెఫ్ ప్రిస్లీ. అతని కాలం 1733 నుండి 1804. 1774లో జోసెఫ్ ప్రిస్లీ ఆక్సిజన్ను కనుక్కున్నాడు. నెక్స్ట్ 1775 లెవోయిజర్ O2కు ఆక్సిజన్ అని నామకరణం చేశాడు. కనుక్కున్నది జోసెఫ్ ప్రిస్లీ, కానీ నామకరణం చేసింది మాత్రము లెవోయిజర్. మొక్కలు O2 విడుదల చేస్తాయి అని ప్రిస్లీ నిరూపించాడు గంటజాడి ప్రయోగం ద్వారా. ఈ గంటజాడి ప్రయోగం చూస్తే ఒక జాడి తీసుకొని అందులో కొవ్వొత్తి ఉంచిండు. అట్లాగే ఒక పూల కుండి పుదీనా మొక్క నుంచిండు, ఒక ఎలుకను కూడా ఉంచిండు. మొక్కల ఆకులు కాండం వేర్ల ద్వారా, స్పంజి కణజాలం ద్వారా, వాయు వినిమయం ద్వారా కణాంగాల స్థాయిలో జరుగుతుంది. వాయువుల ఎంపిక, వాయు వినిమయం అనేది కణాంగాల స్థాయిలోనే జరుగుతుంది. అయితే వాయు వినిమయం అనేది స్పంజి కణజాలం ద్వారా జరుగుతుంది. అట్లాగే ఆకులు, కాండం, వేళ్ళ ద్వారా కూడా జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియలో CO2 నీడ్స్ అంటే కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డైఆక్సైడ్ ప్రాముఖ్యత ఏంటి, అవసరం ఏంటనేది మోల్స్ అద్దపత్ర ప్రయోగం ద్వారా నిరూపించాడు. అదేంటంటే ఇక్కడ చూస్తే మనకు డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. ఒక మొక్కను తీసుకొని చీల్చబడిన రబ్బర్ కార్క్ ద్వారా సగం చొప్పించాలి. ఒక్క ఆకును ఫుల్గా కాకుండా సగం చొప్పించిన ఆకు ఒక బీకర్లో లేదా ఒక పరీక్ష నాళికలో పెట్టారు. ఈ పరీక్ష నాళికలో KOH పొటాషియం హైడ్రాక్సైడ్ వేశారు కదా. అయితే ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది మొత్తం పీల్చేస్తుంది కదా క్లోరోఫిల్ని. అక్కడ KOHలో నానిన భాగం లేదా ఉన్న భాగము నీలి నలుపు రంగుకు ఏర్పడదు. కానీ ఏదైతే ఎండలో బయట ఉంటుందో, కార్బన్ డైఆక్సైడ్ అందుతుందో, అది పిండి పదార్థం ఏర్పడుతుంది. ఈ ప్రయోగంలో మొక్క పిండి పదార్థ రహితంగా ఉండాలి. ఒక వీక్ చీకట్లో ఉంచిన మొక్క తీసుకోవాలి. ఇది కూడా మనకు ఒకసారి అడిగాడు. మోల్స్ ప్రయోగంలో ఏ మొక్క అంటే 1 వీక్ చీకట్లో ఉంచిన మొక్కనే తీసుకోవాలి. KOH CO2ను పీల్చేసింది ఇక్కడ, కాబట్టే నీలి నలుపు రంగు ఏర్పడలేదు. దట్ మీన్స్ అక్కడ పిండి పదార్థం లేదు. కొన్ని గంటలు చెట్టును సూర్యరశ్మిలో ఉంచిన తర్వాత అయోడిన్ పరీక్ష చేస్తే సీసాలో ఆకు నీలి రంగులోకి రాదు. మనం అనుకున్నాం కదా, ఫస్ట్ ఒక 1 వీక్ చీకట్లో ఉంచిన మొక్కను తీసుకోవాలి. అప్పుడు మళ్ళీ దానికి ఈ ప్రయోగం ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ దాన్నట కొన్ని గంటలు మళ్ళీ సూర్యరశ్మిలో ఉంచిన తర్వాత అయోడిన్ పరీక్ష చేస్తే అప్పుడు సీసాలోని ఆకు నీలి రంగులోకి రాదు. అంటే KOH CO2ను పీల్చేసింది కాబట్టి కిరణజన్య సంయోగక్రియ జరగలేదు. అంటే CO2 కార్బన్ డైఆక్సైడ్ అనేది కిరణజన్య సంయోగక్రియకు చాలా అవసరం అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. మోల్స్ అర్ధపత్ర ప్రయోగం ద్వారా తెలిసిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ప్రిస్లీ కాలం నాటికి శక్తి గురించి అవగాహన లేదు.
O2 హైడ్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ పరమాణువులతో సంయోగం చెందినప్పుడు శక్తి విడుదలవుతుంది. మొక్కలు ఆక్సిజన్ విడుదల చేసినప్పుడు ఉత్పత్తి అయ్యే శక్తిని మొక్కలు మళ్ళీ గ్రహిస్తాయి. డచ్ దేశస్థుడైన ఇంజన్ హౌస్ ఇతని కాలం 1730 నుంచి 1799 హైడ్రల్లా మొక్కలపై ప్రయోగం చేశాడు. కాంతి సమక్షంలో ఆక్సిజన్ విడుదల చేస్తాయని మొక్కలు నిరూపించాడు. ఏ సంవత్సరంలో అంటే 1779. ఎండలో హైడ్రిల్లా నీటి బుడగలు ఏర్పరిచి చీకట్లో ఏర్పరచలేదు. ఈ ప్రయోగంలో ఏంటంటే ఎండలో ఉంచినప్పుడు హైడ్రిల్లా నీటి బుడగలు అంటే దట్ మీన్స్ O2 రిలీజ్ అయింది, చీకట్లో O2 రిలీజ్ కాలేదు అని నిరూపించాడు. 20వ శతాబ్దంలో ఎంగెల్మెన్ శైవలాల సమూహంపై ఇంద్రధనస్సులోని రంగులు సోకేటట్లు చేసి ఉత్తేజిత బ్యాక్టీరియాలపై ఎరుపు నీలి రంగుల్ని ప్రసరింపజేస్తే అవి గుంపులుగా మారడం గమనించాడు. ఇది కూడా ఒకసారి క్వశ్చన్ వచ్చింది కాంపిటివ్ ఎగ్జామ్స్లలో, మేబీ పోయిన డిఎస్సి కావచ్చు. 20వ శతాబ్దంలో ఎంగెల్మెన్ శైవలాల సమూహంపై చేశాడు. ఏంటంటే ఇంద్రధనుస్సులోని అన్ని రంగులు సోకేటట్లు చేసి ఉత్తేజిత బ్యాక్టీరియాలపై కూడా ఎరుపు నీలి రంగుల్ని ప్రసరింపజేస్తే అవి గుంపులుగా మారాయట. ప్రయోగంలో మొక్కను 2-3 గంటలు ఎండలో పెట్టాలి. అయితే ఏ ప్రయోగం మరి అంటే మనము ఇంజన్ హౌస్ చేసిన ప్రయోగంలో 2-3 గంటలు ఎండలో పెట్టాలి. ఇక్కడ బీకర్ ఉంది, బీకర్లో వాటర్ ఉన్నాయి, గరాటు ఉంది. ఆ గరాటు పైన పరీక్ష నాళికను బోర్లించినము. అందులో హైడ్రిల్లా మొక్క ఉంది. బుడగలు ఏంటంటే O2 విడుదలను చూపిస్తాయి. హైడ్రిల్లా మొక్కను తీసుకోవచ్చు లేదా ఎలోడియా కూడా తీసుకోవచ్చు. పిండి పదార్థం ఏర్పడడానికి కాంతి ఆవశ్యకత తెలిపే ప్రయోగం ఏంటంటే ఇక్కడ చూస్తే నల్ల కాగితం ప్రయోగం అంటారు దీన్ని. ఒక మొక్కను తీసుకొని ఆ ఆకుకి ఏంటంటే ఈ విధంగా కట్ చేయాలి. ఇక్కడ ఒక స్లిప్ని తీసుకొని ఓన్లీ ఎస్ని మాత్రమే ఓపెన్ ఉంచినాము, మిగతాదంతా బ్లాక్ నల్ల కాగితం ఉంచినాము. ఓన్లీ మాత్రమే కట్ చేసి ఆకు పైన పెట్టినప్పుడు మాత్రమే నీలి నలుపు రంగు ఏర్పడింది, అంటే పిండి పదార్థం ఏర్పడింది. అంటే కాంతి ఆవశ్యకతను ఇది ఈజీగా తెలియజేస్తుంది నల్ల కాగితం ప్రయోగం. ఇదేంటంటే 2-3 గంటలు ఎండలో ఉంచిన తర్వాత అయోడిన్ పరీక్షలో కాగితం కప్పని లేదా ఆకారం మాత్రమే నీలి నలుపు రంగు మారింది. ఇంజన్ హౌస్ ఆకుపచ్చ భాగాల్లో ఓన్లీ కిరణజన్య సంయోగక్రియ ప్రతిపాదన చేశాడు. 1817లో పెల్లిటియర్ అండ్ క్యావెన్షో ఆకుపచ్చని పత్రహరితం యొక్క కషాయం తయారు చేశారు. ఇది కూడా ఒకసారి టెట్లో అడిగాడు. ఎవరు అంటే శాస్త్రవేత్తలు పెల్లిటియర్, క్యావెన్షో ఇద్దరు కూడా ఆకుపచ్చని పత్రహరితం యొక్క కషాయం తయారు చేశారు. క్లోరోఫిల్ అంటే దట్ మీన్స్ ఆకుపచ్చని ఆకులే కదా. ఆ క్లోరోఫిల్తో పాటుగా వివిధ వర్ణ ద్రవ్యాలు కాంతి శక్తిని గ్రహించి నిక్షిప్తం చేసుకొని కిరణజన్య సంయోగక్రియకు తోడ్పడతాయని నిరూపించారు. 1883లో జూలియస్ వ్యాన్ సాక్స్ క్లోరోఫిల్ కణమంతా వ్యాపించదని, ఓన్లీ హరితరేణువులనే ప్రత్యేక కణాలలో ఉంటుందని తెలిపాడు. మొక్కలలో రక్షణ కణాలలో అండ్ సందాయక కణజాలాల్లో క్లోరోప్లాస్ట్లు 40 నుంచి 100 కంటే ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇక్కడ ఆకు అడ్డుకొతను చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. పైన సైడే పత్రరంధ్రాలు అవబాసిని ఉంటాయి. ఫస్ట్ అవబాసిని, దాని కింది బాహ్య చర్మము, రక్షక కణాలు ఉంటాయి. ఇక్కడ రక్షక కణాలు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఏంటంటే పత్రరంధ్రము, రక్షక కణాలు. ఇదేంటంటే కింది బాహ్య చర్మం. గాలిగది, ఇదంతా కూడా గాలిగది. ఇవన్నీ కూడా స్పంజి కణాలు. ఇక్కడ స్పంజి కణాలు. ఇది పోషక కణజాలం. దారు పోషక కణజాలాలని ఆవహించి దారు ఉంది. ఇవేమో స్తంభాకార కణజాలాలు. ఇది పైన బాహ్య చర్మం, అవబాసిని. మనకు డయాగ్రాము గుర్తుంటే ఈజీగా మనకు వాట్ ఈజ్ వాట్ అనేది ఈజీగా గుర్తుంటుంది.